అసలు ఏంటి మేడం ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అసలు ఏంటి ఈ ఇష్యూ ఏంటి? అమీబియాసిస్ యాక్చువల్గా బ్రెయిన్కి సంబంధించిన అమీబియాసిస్ అంటే ఒక 3-4 ఉన్నాయండి. మీరు అడిగేది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని దేన్ని అంటామంటే నిగ్లేరియా ఫౌలరీ అని. అమీబియాసిస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వచ్చేది 4 స్పీషీస్, చాలా అరుదుగా డిసీజ్ వస్తుంది. వాటిలో కూడా ఈ 4 కారకాలు ఉంటాయి. 4గింట్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా నిగ్లేరియా ఫౌలరీ ఒకటి. ఓకే, దీంతో పాటు అకాంతమీబా అని ఇంకొకటి ఉంది, బలముథియా అండ్ వేరే స్పీషీస్ కూడా ఉన్నాయి. ఓకే, వీటిలో కామనెస్ట్ ఈ 4గింట్లో కూడా మేము కామన్గా చూసేవంటే నిగ్లేరియా కానీ అకాంతమీబా కానీ. Okay. కామన్ ఇన్ ద సెన్స్ కామన్ అంటున్నాను అంటే చాలా కామన్ డిసీజ్ అన్నట్లు కాదు, చాలా చాలా రేర్గా చూస్తాం. అక్రాస్ ఇండియా రిపోర్టెడ్ కేసు చూసుకుంటే ఎన్ని రిపోర్ట్ అయినాయి ఇప్పటి వరకు అని చూసుకుంటే 20s, 30s ఉన్నాయి కేసెస్ అంతే. ఓకే, సో ఎందుకు రిపోర్టింగ్ ఎర్రర్ ఏమైనా ఉంటుందా ఇందులో అంటే రేర్ డిసీజ్ ఒకటి కారణం, చాలా రేర్గా చూస్తాం. రెండోది అంత టైం ఇవ్వదు డిసీజ్ మనకి ఐడెంటిఫై చేసే లోపలే. అంటే పెరిఫరీలో ఉంటారు, విలేజెస్లో ఉంటారు, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి రాలేరు. డాక్టర్ దగ్గరికి వచ్చినా కూడా మేము చేసే పరీక్షల్లో చాలా కేసెస్లో ఐసోలేట్ కూడా కాదు ఆర్గానిజం. సో ఐసోలేట్ చేయడం, ఆర్గానిజంని ఐసోలేట్ చేయడానికి అయ్యే టైం లోపలే ప్రాణాంతకం ఇది. అందుకని కేసెస్ రిపోర్ట్ కాకుండానే పోతాయి. సో అందుకని చాలా రేర్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి బయట. అంటే సిటీలో ఉందా మేడం, రూరల్లో ఎక్కువ ఉందా, అర్బన్లో ఎక్కువ ఉందా? దీని మీద అసలు అవగాహన ఏమైనా ఉందా? రూరల్ అర్బన్ అంటే అండి ఇక్కడే అర్బన్ ఏరియాకే రెస్ట్రిక్టెడ్, రూరల్ ఏరియాకే రెస్ట్రిక్టెడ్ అన్నట్లు ఏం లేదు. మామూలుగా ఏంటంటే ఇవన్నీ ఈ ఆర్గానిజమ్స్ ఇందాక ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవా అంటే మనకి చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, వైరస్ అని, బ్యాక్టీరియా అని, ఇవి ప్రోటోజోవా ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ అర్బన్ ఏరియా కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, ఎక్కడైనా కంటామినేట్ కావచ్చు ఈ అమీబాతో. ఓకే, అవి మామూలుగా అయితే మామూలు చిన్న క్లోరినేషన్తోనే వెళ్ళిపోతాయి. ఓకే, సేమ్ మనకి పబ్లిక్ వాటర్ బాడీస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, వీటన్నింటికి క్లోరినేషన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ చచ్చిపోతాయి. మామూలుగా స్టోరేజ్ వాటర్లోనే ఎక్కువ ఉంటవి అని చెప్పి స్టాగ్నెంట్ వాటర్ ఎస్పెషల్లీ, అందుకే వాటర్ బాడీస్, స్విమ్మింగ్ పూల్స్ గురించే మాట్లాడుతున్నాను. స్టాగ్నెంట్ వాటర్లో, ఫ్రెష్ వాటర్లో కామన్గా ఉంటాయి. ఇవి బాగా మల్టిప్లై అయ్యే టైమ్, వీటికి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు బాగా మల్టిప్లై అవుతాయి. అంటే ఒక ఆర్గానిజం 10 ఆర్గానిజమ్స్ 100 ఇలా పెరుక్కుంటూ వెళ్ళేది టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు. సో సమ్మర్లో లేకపోతే లేట్ స్ప్రింగ్లో, ఈ టైంలో వేసవికాలం వస్తున్న టైంలోని, వేసవికాలంలోని ఇవి మల్టిప్లై అవుతాయి. కాబట్టి ఆ టైంలో ఫ్రెష్ వాటర్ పూల్స్లో, అది అర్బన్ కానీ రూరల్ కానీ ఎక్కడైనా కానీ ఉంటాయి ఇవి. వన్స్ ఇలా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఆ కంటామినేటెడ్ వాటర్ బాడీస్లో స్నానం చేయడమో, లేకపోతే దూకడమో, స్విమ్మింగ్ చేయడమో ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంతమందికి నాసల్ ఇరిగేషన్ అవసరం అవుతుంది మెడికలీ. అంటే ముక్కు వాటర్తో క్లీన్ చేయడానికి వాడుతున్నప్పుడు మేమైతే డిస్టిల్ వాటర్ వాడతాం. అలాగా ట్యాప్ వాటర్ వాడినప్పుడు కూడా కొన్ని రేర్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి. సో దాన్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఈ వాటర్ కంటామినేషన్ వల్ల మనకి ఈ వ్యాధి ఆ ఆర్గానిజమ్స్ కనుక ఆ వాటర్లో ఉంటే వస్తుంది. వీళ్ళు ఇలా దూకినప్పుడు ఏమవుతుందంటే ఆర్గానిజమ్స్ అండర్ ప్రెషర్ వెళ్తాం కదా లోపలికి. సో ఆర్గానిజమ్స్ డైరెక్ట్గా ముక్కు ద్వారా, ముక్కు నుంచి లోపల చిన్న మ్యూకోజా లైనింగ్ ఉంటుంది, దాని వెనకాల చిన్న బోనీ ప్లేట్ ఉంటుంది. ఓకే, ఈ బోనీ ప్లేట్ బ్రెయిన్కి, నాసల్ క్యావిటీకి చిన్న గ్యాప్ అడ్డం, దీని పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో నోస్ నుంచి బయటికి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది.